ఉండాలి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వచ్చినట్టుగా నే దినాలలో ప్రభువు రెండవ రాకడకు సమీపంగా ఉన్న మనం ఈ లోకమనే ఐగుప్తును విడిచిపెట్టవలసిన సమయం ఇది. ఈ ఐగుప్తును, ఈ లోకాన్ని విడిచి నీవు నేను మన పెండ్లి కుమారుడు వాగ్దానం చేయబడినటువంటి వారికైతే ఇశ్రాయేలుకు ఆనాడు వాగ్దానం చేయబడిన భూమి కానాన్ అయితే, మనకు నేటి దినాల్లో వాగ్దానం చేయబడినటువంటి భూమి పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి అడుగు పెట్టడానికి ముందు, ఆ వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టబడడానికి నీవు నేను ముందు సిద్ధపడాల్సినటువంటి, ఏ విధంగా సిద్ధపడాలంటే, సిద్ధపరచుకోవాలంటే మన సంఘాలను, మన కుటుంబాలను, మన జీవితాలను. 1 మిర్యాము, 2 దెబోరా, 3 హుల్దా. ఈ ముగ్గురు వల్ల ప్రవచనాత్మకంగా వారు మనకు సూచనగా ఉంటే, మనకు నూతన నిబంధనలో ఒక చక్కని విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈమె ఎవరో కాదు, ఆషేరు గోత్రికురాలు అన్న. ఈమె కేవలం 7 సంవత్సరాలు అంటండి కన్యాత్వం మొదలుకొని తన భర్తతో కలిసి సంతోషంగా గడిపింది. ఆ తర్వాత 84 సంవత్సరాలంట విధవరాలిగా ఉంది. ఈ 84 సంవత్సరాలు ప్రియులారా, భర్త లేడు, ఒంటరిగా ఉంది. అయితే ఎక్కడుంది ఈమె అంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రార్థన ఉపవాసములతో రేయింబగళ్ళు ప్రభు సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.